హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే పిల్లలతో మనం ప్రయాణం చేసేటప్పుడు బస్ మీద కావచ్చు, కార్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు మనం ఏ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి ఈ వీడియోలో పొందుపరిచాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 అనేది నిన్న పబ్లిష్ చేయడం జరిగింది. మీరు గనుక చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. మనం బయట భోజనం చేసేటప్పుడు పిల్లలతో ఈ ఇంగ్లీష్ వాక్యాలను అయితే వాడొచ్చు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. బాగా తిను, జల్లకు లేక విత్తకు. ఈట్ ప్రాపర్లీ, డోంట్ స్పిల్. ఈట్ ప్రాపర్లీ, డోంట్ స్పిల్. ఈ కొత్త వంటకం ప్రయత్నించు. ట్రై దిస్ న్యూ డిష్. ట్రై దిస్ న్యూ డిష్. నీకీ భోజనం నచ్చిందా? డూ యూ లైక్ ద ఫుడ్? డూ యూ లైక్ ద ఫుడ్? వేగంగా తినకు. డోంట్ ఈట్ ఫాస్ట్. డోంట్ ఈట్ ఫాస్ట్. తర్వాత మనం ఐస్ క్రీమ్ తిందాం. లెట్స్ హ్యావ్ ఎన్ ఐస్ క్రీమ్ లేటర్. లెట్స్ హ్యావ్ ఎన్ ఐస్ క్రీమ్ లేటర్. ఆహారం చల్లబడే వరకు వేచి ఉండు. వెయిట్ until the food is cool. Wait until the food is cool. నీవే తినేలా ప్రయత్నించు. Try to eat by yourself. Try to eat by yourself. నీ నోరు నాప్కిన్తో తుడుచుకో. Wipe your mouth with a napkin. Wipe your mouth with a napkin. పట్టిక దగ్గర కూర్చొని తిందాం. Let's sit at the table and eat. Let's sit at the table and eat. నోటిని నిండుగా పెట్టుకొని మాట్లాడకు. Don't talk with your mouth full. Don't talk with your mouth full. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తు కోసం ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటాం కదా, అటువంటి వాటి కోసం ఉపయోగించబడే ఇంగ్లీష్ వాక్యాలను కొన్ని ఇప్పుడైతే చూద్దాము. ఆ విగ్రహంతో ఫోటో తీసుకుందాం. Let's take a photo with that statue. Let's take a photo with that statue. కళ్ళు కొట్టుకుంటూ ఉండకు, ఫోటో తీస్తున్నాను. Don't blink, I am taking the picture. Don't blink, I am taking the picture. Cheese అను. Say cheese. Say cheese. నిన్ను ఒంటరిగా ఫోటో తీయమంటావా? Want me to take your solo picture? Want me to take your solo picture? ఇవి అద్భుతమైన జ్ఞాపకాలు అవుతాయి. These will be great memories. These will be great memories. ఫోటోకి నవ్వు. Smile for the photo. Smile for the photo. మనమిద్దరం సెల్ఫీ తీసుకుందాం. Let's take a selfie together. Let's take a selfie together. అక్కడ నిల్చొని పోజ్ ఇవ్వు. Stand there and pose. Stand there and pose. ఈ ఫోటో చాలా బాగుంది. దిస్ పిక్చర్ లుక్స్ గ్రేట్. దిస్ పిక్చర్ లుక్స్ గ్రేట్. ఈ ఫోటోలు నానమ్మకి చూపుదాం. లెట్స్ షో దీస్ ఫొటోస్ టు గ్రాండ్ మా. లెట్స్ షో దీస్ ఫొటోస్ టు గ్రాండ్ మా. ఒకవేళ మనం బయటకు ఎక్కడికైనా చూడ్డానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వర్షం పడినా లేక వాతావరణం మారినా ఇటువంటి వాక్యాలను అయితే మీరు వాడొచ్చు. అయ్యో వర్షం వస్తుంది, నీ రెయిన్ కోట్ వేసుకో. Oh no, it's raining. Wear your raincoat. Oh no, it's raining. Wear your raincoat. ఛత్రాన్ని గట్టిగా పట్టుకో. Hold the umbrella tight. Hold the umbrella tight. షెల్టర్లో వేచి ఉందాం. Let's wait under the shelter. Let's wait under the shelter. జాగ్రత్తగా ఉండు, నేల జారుగా ఉంది. Be careful, the ground is slippery. Be careful, the ground is slippery. వర్షం ఆగిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్దాం. We shall go out again when the rain stops. We shall go out again when the rain stops. ఇప్పుడు భద్రతకు మరియు పిల్లల సౌకర్యానికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ అయితే చూద్దాము. నడిచేటప్పుడు నా చేతి పట్టుకో. Hold my hand while walking. Hold my hand while walking.
మెట్ల దగ్గర జాగ్రత్త. బీ కేర్ఫుల్ ఆన్ ద స్టేర్స్. బీ కేర్ఫుల్ ఆన్ ద స్టేర్స్. అడగకుండా ఏమీ తాకవద్దు. డోంట్ టచ్ ఎనీథింగ్ వితౌట్ ఆస్కింగ్. డోంట్ టచ్ ఎనీథింగ్ వితౌట్ ఆస్కింగ్. నీకు అలసటగా ఉంటే చెప్పు. ఇఫ్ యు ఫీల్ టైర్డ్ టెల్ మీ. ఇఫ్ యు ఫీల్ టైర్డ్ టెల్ మీ. నేను చూడగలిగే స్థలంలో ఉండు. స్టే వేర్ ఐ కెన్ సీ యూ. స్టే వేర్ ఐ కెన్ సీ యూ. ఏదైనా కావాలంటే చెప్పు. టెల్ మీ ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. టెల్ మీ ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. గీతల మధ్యలో ఉండు. స్టే ఇన్సైడ్ ద లైన్స్. స్టే ఇన్సైడ్ ద లైన్స్. జంతువులు లేదా పక్షులను తాకవద్దు. డోంట్ టచ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. డోంట్ టచ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. మందగా ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకో. కీప్ యువర్ మాస్క్ ఆన్ ఇఫ్ ఇట్స్ క్రౌడెడ్. కీప్ యువర్ మాస్క్ ఆన్ ఇఫ్ ఇట్స్ క్రౌడెడ్. ఎప్పుడూ నన్ను విని సూచనలు పాటించు. ఆల్వేస్ లిసన్ టు మీ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. ఆల్వేస్ లిసన్ టు మీ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. మన ట్రిప్ కంప్లీట్ అయిన తరువాత మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇటువంటి ఇంగ్లీష్ వాక్యాలను అయితే యూజ్ చేయవచ్చు. నీ వస్తువులు జాగ్రత్తగా ప్యాక్ చేయి. ప్యాక్ ఆల్ యువర్ థింగ్స్ కేర్ఫుల్లీ. ప్యాక్ ఆల్ యువర్ థింగ్స్ కేర్ఫుల్లీ. గదిలో ఏదైనా మర్చిపోయావా? డిడ్ యూ ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ ద రూమ్? డిడ్ యూ ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ ద రూమ్? హోటల్ స్టాఫ్కు థ్యాంక్ యూ చెప్దాం. లెట్స్ సే థ్యాంక్ యూ టు ద హోటల్ స్టాఫ్. లెట్స్ సే థ్యాంక్ యూ టు ద హోటల్ స్టాఫ్. ఇప్పుడు నీకు అలసిపోయినట్లు అనిపిస్తుందా? ఆర్ యూ ఫీలింగ్ టైర్డ్ నౌ? ఆర్ యూ ఫీలింగ్ టైర్డ్ నౌ? తిరుగు ప్రయాణంలో మనం నిద్రపోదాం. లెట్స్ స్లీప్ డ్యూరింగ్ ద రిటర్న్ జర్నీ. లెట్స్ స్లీప్ డ్యూరింగ్ ద రిటర్న్ జర్నీ. నీకు ప్రయాణం నచ్చిందా? డిడ్ యూ ఎంజాయ్ ద జర్నీ? డిడ్ యూ ఎంజాయ్ ద జర్నీ? నీకెక్కువగా నచ్చిన భాగం ఏది? వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ పార్ట్? వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ పార్ట్? మళ్ళీ ఇక్కడికి వచ్చేలా చూద్దాం. లెట్స్ కమ్ హియర్ అగైన్ నెక్స్ట్ టైం. లెట్స్ కమ్ హియర్ అగైన్ నెక్స్ట్ టైం. ఈ స్థలానికి బాయ్ చెప్పు. సే బాయ్ టు దిస్ ప్లేస్. సే బాయ్ టు దిస్ ప్లేస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం. టైమ్ టు గో హోమ్ నౌ. టైమ్ టు గో హోమ్ నౌ. ఇప్పుడు ఇంటికి తిరుగు ప్రయాణం చేసేటప్పుడు బస్లో కానీ కార్లో కానీ ఎటువంటి వాక్యాలను మనం వాడొచ్చు అనేది చూద్దాము. మన టికెట్లు చెక్ చేయాలి. వీ హ్యావ్ టు చెక్ అవర్ టికెట్స్. వీ హ్యావ్ టు చెక్ అవర్ టికెట్స్. వెయిటింగ్ ఏరియాలో ఎదురు చూద్దాం. లెట్స్ వెయిట్ ఇన్ ద వెయిటింగ్ ఏరియా. లెట్స్ వెయిట్ ఇన్ ద వెయిటింగ్ ఏరియా. ఆ విమానం ఎంత పెద్దగా ఉందో చూడు. సీ హౌ బిగ్ ద ఎయిర్ప్లేన్ ఈస్. See how big the airplane is. ఇక్కడ పరిగెత్తవద్దు, నెమ్మదిగా నడువు. Don't run here, walk slowly. Don't run here, walk slowly. మన రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రాబోతోంది. Our train is arriving on platform number 3. Our train is arriving on platform number 3. ఒక కథ విందాం. Let's listen to a story. Let's listen to a story. నువ్వు ఒక పాట పాడగలవా? కెన్ యూ సింగ్ అ సాంగ్? కెన్ యూ సింగ్ అ సాంగ్? ఎన్ని జంతువులు కనిపిస్తున్నాయో లెక్క పెట్టు. కౌంట్ హౌ మెనీ యానిమల్స్ యు సీ. కౌంట్ హౌ మెనీ యానిమల్స్ యు సీ. ఐ స్పై ఆట ఆడుదాం. లెట్స్ ప్లే ఐ స్పై. లెట్స్ ప్లే ఐ స్పై. నీతో ప్రయాణం చేయడం చాలా సరదాగా ఉంది. ట్రావెలింగ్ విత్ యూ ఈజ్ సో మచ్ ఫన్. ట్రావెలింగ్ విత్ యూ ఈజ్ సో మచ్ ఫన్. కొత్త కథను కల్పించుదామా? షల్ వి మేకప్ అ న్యూ స్టోరీ? షల్ వి మేకప్ అ న్యూ స్టోరీ? నేను ఏమి ఆలోచిస్తున్నానో ఊహించగలవా? కెన్ యూ గెస్ వాట్ ఐఎమ్ థింకింగ్? కెన్ యూ గెస్ వాట్ ఐఎమ్ థింకింగ్? వేరు వేరు పక్షులను గుర్తించడానికి ప్రయత్నించు. ట్రై టు స్పాట్ డిఫరెంట్ బర్డ్స్. ట్రై టు స్పాట్ డిఫరెంట్ బర్డ్స్. ఫన్నీ ముఖాలను చేద్దాం. లెట్స్ మేక్ ఫన్నీ ఫేసెస్. లెట్స్ మేక్ ఫన్నీ ఫేసెస్.
నీతో ప్రయాణించడం నా రోజులో ఉత్తమమైన భాగం. ట్రావెలింగ్ విత్ యూ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై డే. ట్రావెలింగ్ విత్ యూ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై డే. పిల్లలకు ఉత్సాహం కలిగించడానికి ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలను వాడొచ్చు అనేది ఇప్పుడైతే మనం చూద్దాము. నీవు చాలా మంచివాడివి. ప్రయాణానికి మంచి స్నేహితుడవు. యు ఆర్ సచ్ ఎ గుడ్ ట్రావెల్ బడ్డీ. యు ఆర్ సచ్ ఎ గుడ్ ట్రావెల్ బడ్డీ. నీవు నేటి నడవడికలో చూపిన మంచి ప్రవర్తన చూసి నాకు గర్వంగా ఉంది. ఐ am proud of how well you behaved today. I am proud of how well you behaved today. నీకు అలసటగా ఉందా? ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకో. Are you tired? You can rest now. Are you tired? You can rest now. నీకు చాలా ఆసక్తి ఉంది. నీ ప్రశ్నలు నాకు చాలా నచ్చాయి. You are so curious. I love your questions. You are so curious. I love your questions. ఈ ట్రిప్ మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం కదా. We will remember this trip forever. Won't we? We will remember this trip forever. Won't we? మీరు గనక మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి డైరెక్ట్గా అనుకుంటే కిందన సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అమౌంట్ని అయితే డైరెక్ట్గా మీరు నాకైతే పంపించవచ్చు. Thank you so much for watching the video till the end. See you soon in the next video.